పూజ అయిపోయి మేము ఇంటికి రాగానే మా అమ్మ చూడురి ఎన్ని వంటలు చేసి పెట్టిందో లంచ్ కోసము. ఆల్రెడీ పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి ఎన్ని ప్రిపేర్ చేసిందో చూపించినాను కదా. మాతో పాటు పూజలో ఉన్నది, పూజ అయిపోగానే మళ్ళీ వంటలు కూడా వేసి పెట్టేసింది అన్నట్టు. ఎక్కడా లేట్ అయితే చేయదు, కరెక్ట్ టైంకి అన్ని పనులు చేసేస్తుంది. సో పులిహోర వేసింది, పాలకూర పప్పు, పొనగంటి కూర ఫ్రై చేసింది, పుంటుకూర తొక్కు వేసింది, సాంబార్ చేసింది. నా ఫేవరెట్ శనగంగాకు పొడి చేసింది అన్నట్టు. ఊర్లు ఉన్నటప్పుడైతే ఈ శనగంగాకు పొడిని మస్తు చేసుకునేటోళ్ళము. ఈ మధ్య చెట్లు కొంచెం తక్కువైనాయి, మొన్న ఊరికి పోయినప్పుడు తెచ్చిందట. పొడి అయితే కొట్టి పెట్టింది, నాకు కూడా కొంచెం వేసి పెట్టింది అన్నట్టు. దీంతో పాటు మంచి కాంబినేషన్ వడియాలు. మా అమ్మ ఏది చేసినా మస్తు చేస్తుంది. అందరం కలిసి లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఈ మొత్తం కార్యక్రమంలో మా పెద్దన్న వాళ్ళ ఫ్యామిలీ మిస్ అయిపోయింది అన్నట్టు. మా పెద్దన్న ఉంటే ఈ హడావిడి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, ప్రతిసారి గుర్తు చేసుకున్నాము. మా అమ్మ వండి పెట్టుడే కాదు, వచ్చిన వాళ్ళందరికీ ఇట్లా డబ్బాలు కూడా పెట్టిస్తుంది అన్నట్టు. నాకు శనగంగాకు పొడి, పులిహోర ఇవన్నీ పెట్టించింది. ఇంతకి ఇల్లు చూపించలే కదా, ఇది ఒక ఇండిపెండెంట్ హౌస్. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి అన్న వాళ్ళకి, సెకండ్ అండ్ థర్డ్ పిన్ని వాళ్ళకి.